హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్యమైన సమాచారము. నేటి నుంచి బిఎల్ఓ అధికారులు ఇంటింటికి సర్వే అయితే చేయబోతున్నారు. ఓటు హక్కుదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎన్యుమరేషన్ పత్రాలను అయితే ఇవ్వబోతున్నారు. ఆ పత్రాన్ని మీరు ఫిల్ చేసేసి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసినట్లయితే ముసాయిదా జాబితాలో మీ పేరు అనేది రావడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. భారత ఎన్నికల సంఘం అయితే సర్ అనే ఒక సర్వేని అయితే చేయిస్తోంది. ప్రతి ఇంటికి కూడా బిఎల్ఓ అధికారులు అయితే వెళ్ళి సెల్ఫ్ ఎన్యుమరేషన్ పత్రాలను అయితే వాళ్ళకి ఇచ్చి వారి దగ్గర నుంచి ప్రాపర్గా డీటెయిల్స్ అనేటివి తీసుకొని మీ యొక్క పేర్లను ముసాయిదా జాబితాలోకి అయితే చేర్చబోతున్నారు. ఫైనల్ లిస్ట్ అనేది సెప్టెంబర్లో అయితే విడుదలవుతుంది. ఆ లిస్టులో మీ పేరు రావాలంటే, మీకు ఓటు హక్కు పోకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ పత్రాలను అయితే ఫిల్ చేసి అయితే ఇవ్వాలి. అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను. అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో కూడా ఎగ్జాంపుల్కి ఒక అప్లికేషన్ అయితే తీసుకొని మీకు చూపిస్తాను. ఇవే కాకుండా బిఎల్ఓ అధికారి గారు మీకు చాలా రకాలుగా యూజ్ అవుతారనమాట. ఇదే మంచి అవకాశము. మీరు ఓటు హక్కు అనేది రాయించుకోవాలన్నా, అంటే మీరు కొత్తగా ఓటు రాయించుకోవాలన్నా, లేదా ఓటు కార్డులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా, లేదా ఓటుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఇదే మంచి అవకాశము. బిఎల్ఓ అధికారులు అయితే చేస్తారు. నెల రోజుల పాటు అయితే సర్వే అయితే జరగబోతుందని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చూసుకున్నట్లయితే నేటి నుంచే జూలై 14 వరకు ఇంటింటి సర్వే ఎన్యుమరేషన్ పత్రాలు ఇవ్వనున్న బిఎల్ఓలు వివరాలు నింపి వెనక్కి ఇస్తేనే ముసాయిదా జాబితాలో పేరు అని చెప్పి మనకు పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు పూర్తిగా అయితే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ అనే ప్రక్రియనైతే కీలకంగా ఇంటింటికి సర్వే అయితే చేయించే విధంగా ప్రభుత్వము నేటి నుంచి ఉత్తర్వులు జారీ చేసిందనమాట. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బిఎల్ఓ అధికారులు ఇంటి వరకు అయితే వెళ్ళి సెల్ఫ్ ఎన్యుమరేషన్ పత్రాలను అయితే ఇస్తారనమాట. వాటిలో ఓటర్ పేరు, అదేవిధంగా ఫోటో గుర్తింపు నంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటర్ పాత ఫోటో ముద్రించి అయితే ఉంటాయి. మిగతా వివరాలను ఓటర్ అయితే నింపాలి. అందుకు బిఎల్ఓ గారు అయితే మీకు సహకరిస్తారనమాట. ఎలా ఫిల్ చేయాలని చెప్తారు. పూర్తి చేసినటువంటి ఫామ్లను బిఎల్ఓలే వచ్చి తీసుకుంటారు. ఒకవేళ మీరు లేట్గా ఇచ్చినా కానీ తీసుకుంటారంట. ఈ నెల రోజుల్లో ఎన్యుమరేషన్ ఫామ్లు ఇవ్వడానికి, నింపడానికి, తిరిగి తీసుకోవడానికి 3 సార్లు మీ యొక్క ఇంటికైతే ఈ యొక్క బిఎల్ఓ అధికారులు అయితే వస్తారనమాట. వచ్చి వివరాలన్నింటినీ కూడా సేకరించుకొని వెళ్తారు. ఈ సర్వే పూర్తయ్యాక మనకు ఇంటింటి సర్వే అనేది జరిగిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా అయితే విడుదల చేస్తారనమాట. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను దరఖాస్తులు చేసుకోవచ్చు. కొత్తగా ఓటర్గా చేరాలనుకుంటే ఫామ్ 6, చిరునామా మార్పులకు సంబంధించి ఫామ్ 8, మృతులు అనర్హుల పేర్లు తొలగింపుకు సంబంధించి ఫామ్ 7 దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 18 వరకు వాటిని పరిశీలించి అర్హతలు ఉంటే తుది జాబితాలో పేరైతే చేరుస్తారు. అనర్హులుగా తేలితే తొలగిస్తారు. సెప్టెంబర్ 22న ఓటర్ల జాబితా అనేది ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందని చెప్పి ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే చెప్పారండి. అయితే ఇక్కడ మనకు బిఎల్ఓ అధికారు మన యొక్క ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేటువంటి ఈ యొక్క సెల్ఫ్ ఎన్యుమరేషన్ పత్రాన్ని గురించి మీకు వివరంగా అయితే నేను ఇప్పుడు తెలియజేస్తాను. అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో కూడా ఒకసారి మీకు ఇక్కడ షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అనేది డీటెయిల్స్ అనేటివి ప్రీ ప్రింటెడ్ అయితే వస్తాయన్నమాట. అంటే కొన్ని ఫిల్ చేసేసి వస్తాయి, కొన్ని మనం నింపాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వాటి గురించి ఒకసారి చూసుకున్నట్లయితే భారత ఎన్నికల సంఘం బిఎల్ఓ అధికారుల ద్వారా మీకు ఇచ్చేటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లో కొన్ని వివరాలు అనేటివి ఆటోమేటిక్గా ఫిల్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నేను మార్క్ చేసినటువంటి బాక్స్లలో మీ పేర్లు, మీ యొక్క ఫోటో, మీ యొక్క చిరునామా, మీ యొక్క ఏదైతే బూత్ అయితే ఉంటుందో పోలింగ్ బూత్, ఆ యొక్క వివరాలన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుత ఫోటోను అతికించండి అని చెప్తుంది కదా. ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ ఫోటో అనేది ఇక్కడ అతికించాలన్నమాట, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ కొంచెం కిందకి చూసుకున్నట్లయితే గత యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు, గత సర్లో ముందు కాలంలో పేర్కొన్నటువంటి బంధువుల యొక్క వివరాలు అని చెప్పి ఇక్కడ మనకు 2 బాక్సులు అయితే ఉంటాయి. ఈ 2 బాక్సులలో మీరు చూసుకున్నట్లయితే ఓటర్ యొక్క వివరాలు అనేటివి ఈ బాక్స్లో ఇవ్వాలి. ఇక్కడ మీకు ఏదైతే మీ ఫోటో అనేది ఇక్కడ కనిపిస్తుందో మీ వివరాలను అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. యొక్క వివరాలు అంటే గతంలో 2002లో అయితే జరిగింది అనేది. ఈ 2002లో ఓటర్ల జాబితాలో మీ వివరాలు కనుక ఉండినట్లయితే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఒకవేళ 2002లో మీకు ఓటు హక్కు లేకపోయినట్లయితే
మీ బంధువుల యొక్క వివరాలు అంటే మీ యొక్క తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి వివరాలు, మీ యొక్క తల్లి యొక్క వివరాలు, లేదా మీ తాత, మీ అవ్వ ఇలా ఎవరైతే ఉంటాయో వారి యొక్క వివరాలనైతే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. 2002లో మీకుంటే ఖచ్చితంగా ఓటర్ వివరాలనేటివి ఇక్కడ నమోదు చేయాలి. ఇక్కడ మాకు 2002లో ఓటు హక్కు ఉన్నది. మేము ఓటు వేశాము. కాకపోతే మా వివరాలు మాకు గుర్తు లేవు. అంటే మా యొక్క ఓటర్ కార్డు నెంబర్ గుర్తుకు లేదు అని చెప్పి మీరు అడిగినట్లయితే సో దానికి సంబంధించి ప్రాబ్లం అయితే లేదనమాట. మీ ఓటో గుర్తింపు కార్డు నెంబరు ఉన్నా లేకున్నా ఇక్కడ అందుబాటులో ఉంటే అని చెప్పి ఆప్షనల్గా పెట్టారు కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఓటు హక్కు నెంబర్ అనేది మీ ఓటు నెంబర్ అనేది లేకపోతే దీన్ని ఎంటీగా పెట్టండి. మీ యొక్క బిఎల్ఓ అధికారి దీన్ని ఫిల్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ అందుబాటులో ఉంటేనే అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి కంపల్సరీ అయితే కాదు. ఓకేనా? సో అయితే మీకు 2002లో ఓటు కనుక ఉండినట్లయితే మీ పేరు, నెక్స్ట్ మీ యొక్క గుర్తింపు కార్డు నెంబర్ అంటే ఓటు కార్డు నెంబరు, బంధువు పేరు వచ్చేసి మీ యొక్క తండ్రి గారి పేరు లేదా తల్లి గారి పేరు అయితే పెట్టండి. సో వారితో మీకున్నటువంటి బంధుత్వాన్ని గురించి ఇక్కడ రాయండి. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీ తండ్రి పేరు అనేది ఇక్కడ మీరు రాసినట్లయితే ఇక్కడ మీరు తండ్రి అని రాయాలన్నమాట ఈ బాక్స్లో. నెక్స్ట్ మీ యొక్క జిల్లా, రాష్ట్రము, శాసనసభ నియోజకవర్గం పేరు, శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య. ఇక్కడ భాగం సంఖ్య అంటే మీరు ఎన్నో వార్డు అనేది చెప్పాలి. తర్వాత క్రమ సంఖ్య మీ యొక్క ఓటర్ లిస్ట్లో మీ యొక్క నెంబరు అనేది ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. సో ఇవి 2002లో మీకు ఓటు హక్కు కనుక ఉండినట్లయితే సో దానికి సంబంధించిన వివరాలు ఫిల్ చేయాలి ఈ బాక్స్లో. ఓకేనా? ఈ ఫస్ట్ బాక్స్లో ఫిల్ చేయాలి. ఒకవేళ లేదు అనుకోండి, మీ అమ్మ నాన్నకి ఎవరికైనా సరే ఉంటుంది కదా ఓటు హక్కు, వారి యొక్క వివరాలు అనేటివి ఇక్కడ రాయాలి. సేమ్ ఆ యొక్క వివరాలు ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు సంబంధించి 2002లో ఓటు లేదనుకోండి, ఇక్కడ ఈ బాక్స్లో మీరు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క తండ్రి గారి వివరాలు నమోదు చేస్తారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మీ తండ్రి గారి పేరైతే ఇవ్వాలి. తర్వాత తండ్రి యొక్క ఓటు గుర్తింపు కార్డు నెంబర్ ఇవ్వాలి. బంధువు పేరు వచ్చేసి మీ తండ్రి గారి తండ్రి అంటే మీ తాత పేరు ఇవ్వాలి. వారితో మీకు మీ నాన్నకు ఉన్నటువంటి బంధుత్వాన్ని రాయాలి. నెక్స్ట్ జిల్లా, నెక్స్ట్ రాష్ట్రము, నెక్స్ట్ శాసనసభ నియోజకవర్గం పేరు, శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య. ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. 2022లో మీకు ఓటు హక్కు లేకపోతే మీ తండ్రి యొక్క వివరాలతో మీరు ఇక్కడ వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ ఉంటే ఇక్కడ ఫిల్ చేయాలి, మీ యొక్క తండ్రి యొక్క వివరాలు కూడా ఫిల్ చేయాలి. రెండు కూడా ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కొంచెం కిందకి వచ్చినట్లయితే పైన ఫోటోలో ఉన్నటువంటి ఎవరైతే ఫోటో అనేది వస్తుందో వారి యొక్క ఫోటో అనేది పక్కన అతికిస్తారు కదా, వారి యొక్క వివరాలు ఇక్కడ ఫిల్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, నెక్స్ట్ తండ్రి పేరు లేదా సంరక్షకుని యొక్క పేరు, తండ్రి యొక్క ఓటర్ కార్డ్ నెంబరు ఉంటే ఇవ్వండి, లేదంటే ఎంటీగా పెట్టండి. మీ యొక్క తల్లి పేరు, నెక్స్ట్ వచ్చేసి తల్లికి సంబంధించినటువంటి ఓటు కార్డు నెంబర్ ఉంటే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి జీవిత భాగస్వామి పేరు, మీకు పెళ్ళి కనుక ఉండినట్లయితే సో మీ యొక్క స్పోజ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు, వారి యొక్క గుర్తింపు కార్డు నెంబర్ ఉంటే ఆ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సంతకం అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ని మీరు మీ బిఎల్ఓ అధికారి ఎప్పుడైతే మీ ఇంటికి మళ్ళీ వస్తారో అప్పుడు ఇవ్వాలి. సో ఆన్ ద స్పాట్ మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి అయితే ఇవ్వచ్చు. ఓకేనా? సో బిఎల్ఓ అధికారి సంతకం అయితే తీసుకొని ముసాయిదా జాబితాలోకి అయితే మీ వివరాలను ఆన్లైన్ చేస్తారనమాట. ఇక్కడ మీకు మాన్యువల్గా అప్లికేషన్ అనేది తీసుకున్నా కానీ ఈ అప్లికేషన్లో వివరాలన్నింటినీ కూడా తీసుకొని డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసుకుంటారు. సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసుకుంటారనమాట. ఆన్లైన్ చేసి ఫైనల్ జాబితాలోకి మీ పేరునైతే ఎక్కిస్తారు. సో ఇలా సర్ ప్రోగ్రామ్ అనేది నెల రోజుల పాటు జూలై 14వ తేదీ వరకు అయితే జరుగుతుంది. ప్రతి ఓటు హక్కుదారు యొక్క ఇంటికైతే ఈ అప్లికేషన్స్ అనేటివి వెళ్తాయి. అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరు ఇవ్వాలి. సో వీటితో పాటుగా మీ యొక్క గుర్తింపు సంబంధించి డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్పారు. ఇక్కడ ప్రాపర్గా మీరు డాక్యుమెంట్స్ అనేటివి ఏవైనా కానీ సబ్మిట్ చేయవచ్చు అనమాట. మీ యొక్క వివరాలు ధృవీకరించుకునే దానికి సంబంధించి ఇక్కడ మనకు దాదాపు 12 రకాల డాక్యుమెంట్స్ అనేటివి ఇచ్చారనమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. సో ఈ విధంగా బిఎల్ఓ అధికారి మీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చి ఈ సర్ ప్రోగ్రాంలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలు కనుక ఇచ్చినట్లయితే ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది సో మీకు వివరంగా ఈ వీడియోలో అయితే తెలియజేశాను. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తేనే మీ యొక్క పేరు అనేది సెప్టెంబర్ 14వ తేదీన విడుదల చేసేటువంటి భారత ఎన్నికల సంఘం ఫైనల్ ఓటర్ లిస్టులో మీ పేర్లు అనేటివి రావడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మీరు
కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా, అంటే ఓటు హక్కుకి అప్లై చేసుకోవాలనుకున్నా, లేదా మీ యొక్క వివరాలు అప్డేట్ చేసుకోవాలనుకున్నా, లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా మీ ఓటుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సో అవకాశం అనేది ఇస్తుందన్నమాట గవర్నమెంట్. బిఎల్ఓ అధికారి ద్వారా ఈ వివరాలన్నింటినీ కూడా అప్డేట్ చేయించుకోవచ్చు. ఓకేనా? సో వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను.